సత్యం గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చినందుకు రైట్. నారాయణమూర్తి గారు కంక్లూజన్ ఇవ్వండి ఫైనల్ గా. ఏదేమైనప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు వారసురాలుగా షర్మిలా గారిని ప్రమోట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుందా అవ్వదా అనేది ప్రధానమైనటువంటి చర్చగా మారింది. ఇంకొక అంశం ఇక్కడ, ఇంకొక అంశం, షర్మిల గారు నిన్న మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మీద సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే మతతత్వ పార్టీ అన్నారు. అలాంటి బీజేపీ తోటి తెర వెనక దోస్తీ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అవుతారు? అలా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో అండగాగుతా ఉంది. వాళ్ళని తిట్టమనండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రజల తరఫున పోరాడుతూ ఉన్నాడు, వాళ్ళ కష్టాలను చూసి ముందుకెళ్తా ఉన్నాడు. ఎవరి మీద దాడి జరిగినా నేనున్నాను, మీరేం భయపడకండి అని చెప్పి వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాడు. ఆయన ప్రజల తరఫున వాడుతూ ఉన్నాడు. ఇవాళ అండగాగుతున్న వాళ్ళు, కలిసి కాపురం చేస్తున్న వాళ్ళు లేకపోతే నా పరిస్థితి అదో పదాలను పోద్ది, నా ఉనికే కోల్పోతాను, నా పార్టీ ఉండదని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడమనండి. వాళ్ళ గురించి మాట్లాడరా అంటే లోపాయికారి పొత్తులా మీకు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు దుమ్మెత్తిపోస్తారు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తిపోయారా? ఎందుకు రేవంత్ రెడ్డి ఉన్న వాళ్ళని మీరు దుమ్మెత్తిపోయారా? లేదంటే ఆంధ్రప్రదేశ్ లో మేము తిరగనివ్వడానికి దుమ్మెత్తిపోయారా? లేదంటే వాళ్ళు బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి మళ్ళీ మమ్మల్ని బతకనివ్వడానికి దుమ్మెత్తిపోయారా? భయపడుతున్నారా మీరు? ఇదా మీ చిత్తశుద్ధి? దాని గురించే మీరు దాన్ని సబ్బెట్టుకోవడం ఎందుకు? ఇంట్లో కూర్చొని ఇంట్లో ఇలా మనం మాట్లాడుకున్నట్టుగానే జూమ్ లో మాట్లాడొచ్చు కదా. ఆర్భాటానిక ఎందుకు పెట్టారు మీరు? అసలు మీకు పెట్టిన సభ ఏమన్నా అర్థం ఉందా? ఆయన మనసు క్షోభిస్తున్న ఏదైతే విగ్రహాల విధ్వంసం గురించి కానీ, పగలగొట్టడం గురించి కానీ, తగలబెట్టడం గురించి కానీ దాన్ని మాట్లాడే చేతకాని వాళ్ళు మీరు ఆయన అవమానపరుస్తారా? మీరు దీని గురించే మీరు సభ పెట్టడం, లక్షలాది రూపాయలు వేస్ట్ చేసి అక్కడి నుంచి ముఖ్యమంత్రి వస్తాడు, డిప్యూటీ ముఖ్యమంత్రి వస్తాడు, వీళ్ళందరూ మా మంత్రులందరూ వచ్చారు, మేము మంత్రివర్గం అంతా వచ్చాము, మేము బాసలుగా ఉండడానికి వచ్చాము. సభ పెట్టబట్టే కదా, ఆయన ప్రతిష్టని గుర్తు చేస్తే కదా సభ పెట్టింది. ముఖ్యమంత్రిని నారాయణమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఆ సభని. విడిపోయిన తెలంగాణకి ముఖ్యమంత్రి గాను నువ్వు ఆయన ఖండించలేనాడు. నువ్వే నారాయణమూర్తి గారు ఒక ఖండన కూడా అంత చక్కటి సభ పెట్టి ఆ వేదిక మీద మళ్ళీ పక్క రాష్ట్ర మంత్రులు వచ్చి చంద్రబాబు ప్రేమ బీజేపీ నుంచి భయపడుతున్నావా? మోడీ నుంచి భయపడుతున్నావా? నారాయణమూర్తి గారు చక్కటి సభ పెట్టి ఆయన గౌరవించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని అందరినీ పిలిచి ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా చేయలేదు కదా నిన్న. మేం చేసాం పార్టీ ఆఫీస్ లో, నేనున్నా అక్కడ, నేను ఆర్గనైజ్ చేసా. మీరు చేయలేదని మీరు ఎలా అంటారు? ఈ స్థాయిలో చేయలేదన్నాను సార్. ఈ స్థాయిలో వాళ్ళు అంతే. నేను బిల్డప్ అంటున్నాను. అది బిల్డప్ చేయడానికి ఏదో చచ్చిపోయిన పావుని ఏదో నీళ్ళు వేస్తే చచ్చిన పాము కూడా లేస్తుంది, నీళ్ళు వేస్తే అట్లా లేపడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. చచ్చిన పాము ఏం లేస్తుంది? అది లేచినట్టు మీరు ఊహించుకోవాలా? ఎక్కడ ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి లేదంటే ఇంకొకళ్ళు వస్తే పాము లేస్తుందా? దానికి ఓపికే లేదు. అది మొత్తం నరాలన్నీ చిట్లిపోయి ఉంటే ఆ పాము లేపుతానంటే ఉపయోగం ఏంటి దానికి? లేదంటే నువ్వు చంద్రబాబు నాయుడు మెప్పించడానిక, ఆయన మెప్పు పొందడానికి పెట్టారా మీరు సభ? ఎందుకు పెట్టారు ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారికి సభకి సంబంధం లేదండి. నారాయణమూర్తి గారు చంద్రబాబు నాయుడు సభకి సంబంధం లేదు. నారాయణమూర్తి గారు వస్తాను. విద్యాసాగర్ గారు అందరి దగ్గర అనుభవం కంక్లూజ్ తీసుకుంటా. వెంకటేశ్వర గారు, గాది వెంకటేశ్వర గారు కంక్లూజ్ ఇవ్వండి సార్. ఏం కంక్లూజ్ ఇస్తాం దీని మీద? టాపిక్కే చాలా చిన్నది. ఇప్పుడు అక్షర సత్యం గారు చెప్పినట్లుగా వీళ్ళకి ఇంకా బోల. వాళ్ళకి ఇప్పుడు వారసత్వం ఎవరిది వాస్తవం కావాలా? మనం కాసేపు మాట్లాడుకుంటే మళ్ళీ మన టైం సరిపోదు. ఇప్పుడు వీళ్ళేమో ఒక పక్కన ఆయన విగ్రహం తీసుకొచ్చి పెట్టుకుంటారు, ఆయన విగ్రహాల గురించి మాట్లాడతారు, వారసుడు అంటారు. ఆయన ఏమో లాస్ట్ బ్రీత్, ఇందాక సాగర్ గారు చెప్పినట్టుగా లాస్ట్ బ్రీత్ కాంగ్రెస్ లో పోయింది. ఆయన కాంగ్రెస్ లీడర్ గానే బతికాడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గానే ఉన్నాడు, కాంగ్రెస్ లోనే ముగిసిపోయింది ఆయన ప్రస్థానం. మరి దేనికి వీళ్ళు వారసులు? అసలు దేనికి వారసులు వీళ్ళు? అందుకనే రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన పదాలన్నింటిలో కూడా ఒక్కో పదమే కరెక్ట్ గా, నేను దాన్ని కోట్ చేస్తున్నా కూడా, కరెక్ట్ మాట మాట్లాడాడు. రాజకీయ వ్యాపారం చేస్తున్నారు పేరు చెప్పుకుని అనేది. అంటే ఇద్దరు అన్నారా? అంటే ఇక్కడ జగన్ గారిని అన్నారా? షర్మిల గారిని కూడా అన్నారా? క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు వారసులు అంటున్నారు అంటే వైఎస్ఆర్ పేరు చెప్పి షర్మిల వ్యాపారం చేస్తున్నారు వీళ్ళందరూ. నేను అడిగాను, అదే అడుగుతున్నాను. మెప్పు పొందడానికి. వెంకటేశ్వర గారు, మీకు అర్థమైంది ఏంటి? ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంది. సరే, నిన్నటి దాకా అన్నానకాలు తిరిగిందా, అన్న కోసం తిరిగిందా పక్కన పెడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ లీడర్ గా చనిపోయాడు. నిన్న జరిగింది కాంగ్రెస్ పార్టీ అంతా కనిపిస్తుంది కదా మనకి. అక్కడ రాజీవ్ గాంధీ ఫోటో పెడుతున్నారు, అక్కడ లేదా ఇందిరాగాంధీ ఫోటో, రాహుల్ గాంధీ ఫోటోలు వస్తాయి. అది కాంగ్రెస్ కదా, పూర్తిగా కాంగ్రెస్ స్టేజీ అది. కాంగ్రెస్ లో ఉన్నటువంటి సోకాల్డ్ సీనియర్లు అందరూ అక్కడ కూర్చున్నారు. కానీ ఈయన మరి తండ్రి యొక్క పెద్ద మహానాయకుడు కదా, ఎందుకని చేయలేపారండి అన్న? అదేమంటే ఏమంటారు? మా ఆఫీస్ లో నేను దండేశాను, మా ఆఫీస్ లో కొబ్బరి పెట్టాను, మా ఆఫీస్ లో దండం పెట్టాను అంటాడు.
ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పరంగా ఒకటి పార్టీ అక్కడ పెట్టారు. పెట్టినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వారసులు అంటామా, లేదంటే మా ఇంట్లో మేము దండం పెట్టుకున్నాము తలుపులేసి అన్న వాళ్ళు వారసులు అంటామా? అది కాదు మీకు కదా. కనబడకపోతే మనం ఏం అందుకనే చేస్తాం? రేవంత్ రెడ్డి గారు పార్టీ మాట్లాడిన ఆఫీసులో పదవి. ప్రతి రాష్ట్రంలో ఆయన పేరు ప్రతి చోట చెప్పుకుని ఈ ఒక్క చోట పేరు చేశారేమో, చెప్పుకుని వ్యాపారం రాష్ట్రంలో చేస్తున్నారు ప్రతి అన్నది గ్రామంలో వాస్తవం. జరిగింది. అందుకని దాని గురించి పెద్ద మేము విశ్లేషణ ఆర్గనైజ్ అవసరం చేశాం. లేదు. పార్టీ Right, as a right, పార్టీ right. పెద్ద విశ్లేషణ పార్టీ అవసరం లేదు. ఆర్గనైజ్ చేసింది. నారాయణమూర్తి గారు అది మీరు తెలియదు. పదే విద్యాసాగర్ పదే గారు. విగ్రహాలు అన్నారు చూడండి. కళ్ళు మూసుకొని రైట్. పాలు నారాయణమూర్తి గారు మీరు మాట్లాడారు. దయచేసి ఆగండి సార్. నారాయణమూర్తి గారు మీరు పాలు దయచేసి తాగడం ఆగండి. మాట్లాడకూడదు మీరు కదా. నారాయణమూర్తి గారు, మాట్లాడే please, విగ్రహాల దయచేసి మీద కూడా ఆగండి. ఎంక్వైరీ జరుగుతుంది. నేను ఎందుకు చెప్తున్నాను? Right. మీ పులివెందులలో పెట్టిన విగ్రహాల మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. మీ ప్రతి విగ్రహాల గ్రామంలో తపన మీరు తొందరలో గుర్తుపెట్టుకోండి, తీరుస్తాం. ప్రతి గ్రామంలో మీరు విద్యాసాగర్ గారు. విగ్రహాలని ఏ రకంగా ప్రజలు సొమ్ము దోశారో Yes. ఆ ప్రజల సొమ్ముతో ఎన్ని విగ్రహాలు పెట్టారో అవన్నీ కూడా బయటకు వస్తాయి. అందుకనే రెడీగా ఉండమంటుంది మిమ్మల్ని. Right, అది right, మాట్లాడితే right. మళ్ళీ చర్య. అది మాట్లాడితే ముందు మీరు మీరు అది ముందు మాట్లాడాలి. ముందు అవన్నీ అవన్నీ ఎంక్వైరీ మీరు వేసి చేసినటువంటి అవన్నీ మీరు నిజాలు చేసినటువంటి నిగ్గు తెలిసి చేసినటువంటి అప్పుడు మాట్లాడాలి. అన్ని వెంకటేశ్వర గారు మాట్లాడాల్సి ఎంక్వైరీ వస్తుంది. వేయండి. మీ కూటమి ప్రభుత్వం తెలుగులో నిజంగా చేసుకోకండి. ప్రజల డబ్బుతో విగ్రహాలు కడితే ఎంక్వైరీ చేసి ప్రజల ముందు వాస్తవాలను బయట పెట్టండి. అప్పుడు ఆ రోజు మీరు చక్కగా వస్తుంది. అందుకనే బీ ప్రిపేర్ అని చెప్తున్నాను. Yes. బీ Right. ప్రిపేర్ మనం అంటే చాలా Right. చూసాం కదా. 14, 19 ఏం చేశారు? ఆగండి. నారాయణమూర్తి గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. నారాయణమూర్తి గారు, విద్యాసాగర్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. ఏం చేశారు మీరు? విద్యాసాగర్ ఇలాంటి గారు. మాటలు ఇలాంటి అబద్ధం మాటలు మాట్లాడద్దు అంటున్నా. ఆగండి నారాయణమూర్తి గారు ఆగండి. విద్యాసాగర్ గారు ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నారాయణమూర్తి కానీ ఇంకెవరికైనా సరే, అసలు షర్మిల రాజశేఖర్ గారి కూతురు, రాజశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీలో చివరి శ్వాస వరకు ముఖ్యమంత్రి హోదాలో చనిపోయారు. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. ఆయన చనిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి హోదాలో చనిపోయారు ఆయన. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన సన్నిహితులుగా స్నేహితులుగా మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళందరూ కూడా ఈ రోజు ఆయన చనిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయింది. వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున సంస్మరణ సభ పెడితే వీళ్ళకేంటి అభ్యంతరం? సింపుల్ క్వశ్చన్ కదా. అభ్యంతరం ఏం లేదు. అభ్యంతరం ఏంటి వీళ్ళకి? అభ్యంతరం అనలేదే. వీళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని కొంతమంది మార్కెటింగ్ చేసుకుంటున్నారు అని అన్నారు. ఎందుకు? రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండంగా రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మను హైజాక్ చేసి ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకొని ఆయన పేరు వాడుకొని నువ్వు రాజకీయం చేస్తున్నావు అన్న దాని మీద మా కాంటెక్స్ట్ లో మాట్లాడాడు ఆయన. దాన్ని మార్కెటింగ్ అన్నారు ఆయన. ఇప్పుడు ఆయన నాకు తెలిసి ఒక్క సందర్భంలోనే 1976, 78 సందర్భంలో రెడ్డి కాంగ్రెస్ అప్పుడు ఒక 2 సంవత్సరాలు బయటకు పోయారు తప్ప రాజశేఖర రెడ్డి గారు తగిన మొత్తం జీవితకాలం అంతా కూడా ప్రతిపక్ష నేతగా కానీ ఇంకోటి కానీ ప్రభుత్వాల మీద వ్యతిరేకంగా పోరాడాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యాడు, చనిపోయారు. ఈ వాస్తవాన్ని విస్మరించి ఇది ఎవరు మర్చిపోలేదు కదా. ఇప్పుడు రాజశేఖర గారి ముఖ్యమంత్రి అయిన నాటికి ఈ రోజుకి అదే కోట్ల మంది పుట్టారు. ఈ మధ్య కాలంలో పుట్టిన వాళ్ళు రాజశేఖర్ చనిపోయిన పుట్టిన వాళ్ళ తర్వాత రాజశేఖర్ గురించి తిరిగిపోచేమో కానీ చాలా మంది తెలిసిన సత్యాలే కదా. తెలిసిన సత్యాలను తిరిగి మళ్ళీ ప్రజలకు వక్రీకరించి మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని ఏమంటారు? ఒక్కసారి కనీసం ఆలోచించి నువ్వు ఏదైనా సంస్మరణ సభ పెట్టా, నారాయణమూర్తి పెట్టాల్సిన సంస్మరణ సభ జగన్మోహన్ రెడ్డి పెట్టాలా, షర్మిల పెట్టాలా? జగన్మోహన్ రెడ్డి పెట్టా పోయినాడు, సభ దగ్గర కూర్చున్నాడు, నివాళులర్పించాడు అంతవరకే. నేనేమంటానంటే అదే షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి మా ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చి, మంత్రులు తీసుకొచ్చి, సహకారం తీసుకొని వచ్చి, మిత్రులను తీసుకొని వచ్చి, వాళ్ళు అనుకున్న గొప్పతనం అది మాకు నచ్చుతుందో నచ్చదో పక్కన పెట్టండి. అవును, ప్రతిపక్షాలు నచ్చుతుందో నచ్చదో గొప్ప పక్కన పెట్టండి. వాళ్ళకున్న మాట్లాడుకోవాల్సిన మాటలు వాళ్ళు మాట్లాడుకొని ఏదో సంస్థను పెట్టుకొని పోయారు. దాని మీద చచ్చిన పాము అంటాడు నారాయణమూర్తి, నీళ్లు పోస్తే అంటాడు, నరాలు చచ్చిపోయినట్టు. నరాలు చచ్చిపోయింది, చచ్చిన పాము జగన్మోహన్ రెడ్డి కాదు. అదే అర్థం చేసుకో. నీళ్లు జగన్మోహన్ రెడ్డి బాబు అర్థం చేసుకో. నీకు అర్థమైతే అర్థమైనట్టు. నిన్న షర్మిల గారు ఇంకొక ప్రధాన అంశం మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు చేస్తారు, ప్రజల్లోకి వెళ్తారు, అధికారం వచ్చిన తర్వాత ప్రజల్ని కలవరంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడారు. రైట్, సమయం లేదండి. రైట్, విద్యాసాగర్ గారు. రైట్ ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. విద్యాసాగర్ గారు, నారాయణమూర్తి గారు, గాదా వెంకటేశ్వర గారు, అందరికీ పేరు ధన్యవాదాలు.